34/2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. అందరికన్నా ఉత్తమమైన వారు దేవతలు. ప్రశ్న: ఇక్కడ పిల్లలైన మీరు ఏ శ్రమను చేస్తారు? అది సత్యయుగంలో ఉండదు. జవాబు: ఇక్కడ దేహసహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మాభిమానిగా అయ్యి శరీరాన్ని విడిచిపెట్టేందుకు చాలా శ్రమించాల్సి వస్తుంది. సత్యయుగంలో ఎటువంటి శ్రమ లేకుండా కూర్చొనే శరీరాన్ని విడిచిపెడతారు. ఇప్పుడు మీరు నేను ఆత్మను, నేను పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని విడిచిపెట్టాలి, కొత్తది తీసుకోవాలి అన్న శ్రమను లేదా అభ్యాసాన్ని చేస్తారు. సత్యయుగంలో ఈ అభ్యాసం యొక్క అవసరం ఉండదు. పాట: దూరదేశంలో నివసించేవారు. మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఏ విధంగానైతే బ్రహ్మాబాబా తమదంతా ట్రాన్స్ఫర్ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేశారో, ఆలోచించలేదో, అదేవిధంగా ఫాలో ఫాదర్ చేసి 21 జన్మల ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. రెండో పాయింట్: అంతిమ సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇంకేది గుర్తుకు రాకూడదు అన్న అభ్యాసం చేయాలి. నాదంటూ ఏదీ లేదు, సర్వస్వము బాబాది. అల్ఫ్ మరియు బే, తండ్రి మరియు వారసత్వము. ఈ స్మృతి ద్వారా పాస్ అయ్యి విజయమాలలోకి రావాలి. వరదానము: మనసుపై పూర్తి అటెన్షన్ను ఉంచే ఎక్కే కళ యొక్క అనుభవి విశ్వ పరివర్తక భవ. ఇప్పుడు చివరి సమయంలో మనసు ద్వారానే విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా అవ్వాలి. అందుకే ఇప్పుడు మనసులోని ఒక్క సంకల్పము వ్యర్థమైనా ఎంతో పోగొట్టుకున్నట్లు. ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి. వర్తమాన సమయంలో సంకల్పాల అలజడి కూడా పెద్ద అలజడిగా లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం మారిపోయింది, పురుషార్థపు గతి కూడా మారిపోయింది. కావున సంకల్పాలలోనే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడైతే మనసుపై ఇంతటి అటెన్షన్ ఉంటుందో అప్పుడు ఎక్కే కళ ద్వారా విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. స్లోగన్: కర్మలలో యోగం యొక్క అనుభవం అవ్వడము అనగా కర్మయోగిగా అవ్వడము. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఓం శాంతి.